చూస్తున్నారయ్యో మెగా విక్టరీ సినిమాలో మెయిన్ హైలైట్స్ ఇవే. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉండబోతుందనేది సెన్సార్ రివ్యూ తెలుసుకుందాం. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూఏ సర్టిఫికేట్ ఇచ్చేసింది. సెన్సార్ సభ్యుల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ సినిమాలో కావాల్సినంత వినోదం ఉందని తెలుస్తోంది. ఎప్పటిలాగే కామెడీకి పెద్దపీట వేశారు అనిల్ రావిపూడి. ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించారు. అయితే చిరంజీవి వెంకటేష్ ఒకే తెరపై కనిపించడం ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ సహా యావత్ తెలుగు ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరు వెంకటేష్ చేసేటటువంటి స్క్రీన్ ప్రెజెన్స్ కళ్ళకి కట్టుకుపోయినట్టుగా ఉంటున్నాయి అని యూఏ నుండి అందుతున్న సమాచారం. ఈ సినిమాలో చిరంజీవి కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి స్టైల్ ఎంటర్టైన్మెంట్స్ని పిక్స్కి తీసుకెళ్ళింది. సగటు ప్రేక్షకుడికి నవ్వులతో పాటు ఎమోషన్, ఫ్యామిలీ టచ్ ఇస్తూ ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా స్టోరీ ఉంది అనేది ఇప్పుడు తెలుస్తున్న సమాచారం. ఇక వెండితెరపై చిరంజీవి నటన, చిరు నయనతార కెమిస్ట్రీ, కామెడీ సీన్స్, వెంకటేష్ అతిథి పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇకపోతే ఈ సినిమా 2 గంటల 42 నిమిషాల నిడివితో ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇది సంక్రాంతి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమనే అంశాలు బలంగా వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరుగుతుందనేది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.